కన్నా మనం రెగ్యులర్గా ఓంగన్ని ఏటీఎం సెంటర్కి ఓందైతే మనకు తెల్లారది 30 తారీఖు దాకా ఆఫీస్లో పనిచేస్తే 31 తారీఖు నాడు వచ్చిన కష్టాన్ని మన చేతికి అందించేటి ఏటీఎం సెంటర్లు. ఎప్పుడు గుడికి పోనోళ్ళు కూడా ఎప్పటికీ ఏటీఎం సెంటర్కి పోతూనే ఉంటారు. ఏటీఎం అంటే ఏ ఫర్ వచ్చినోళ్ళు, టీ ఫర్ తిప్పల పడకుండా, ఎం ఫర్ మర్యాద చేసేటి అన్నట్టు. మరి గంత మంచి మర్యాద రామన్నలను మనమెంత మర్యాదగా చూసుకుంటున్నాం, వాళ్ళెంత మర్యాదగా ఉంచుతున్నారు ఓ పారు చూడండి. తట్టలు రాసుకుంటే మట్టి రాలినట్టు గిడ ఏటీఎంలు రాసుకుంటే కాగితాల కట్టలు రాలుతున్నాయి. చూస్తున్నారా హైదరాబాద్ ముసారా బంగ్లా ఏటీఎం అర్రా ఎట్లున్నదో. అచ్చం పక్క పొంటున్న మూసికాల లెక్కనే కొడతలేదు. పైసలు తీసుకున్నోళ్ళు ఖాతాల పైసలు చూసుకునేటోళ్ళు వచ్చి కాగితం ముక్కలు వారేయంగా పారేయంగా ఇగో గీ తీరు చెత్త గుట్టలైనయి. దీన్ని చూస్తుంటే చెత్త కుప్పలల్లనే ఈ మిషన్ ను వారేసినట్టు అనిపిస్తలేదు. పట్టిలేని సంసారం ఎట్టి దొంగల పాలవుడంటే గిదే కదా. ప్రైవేట్ వాళ్ళ బ్యాంక్ అయితేనేమో అందరు రావాలని అందంగా పెట్టుకుందురు, కానీ సర్కారు బ్యాంకు ఎస్బీఐ వాళ్ళేమో గిట్ల భయం లేని కోడి బజార్ల గుడ్డు పెట్టినట్టు చేసిండ్రు. ఎన్ని రోజులు అవుతున్నదో దీంట్లో చెత్తుడవక. అయిపోతున్న కొద్ది కాగితాలు పెడుతున్నారు, నోట్ల కట్టలు పెడుతున్నారు, కానీ పారేసిన కాగితాలు అయితే తీసేస్తలేరు. అగో ఆ గోడలు చూడండి రెట్లున్నాయో, మంచిగా చల్లటర్రలా సుఖంగా ఉన్నదని. మరెవడన్నా వచ్చి పనిలేనోడు మంట కాగుతానో చెత్త లేకుండా చేద్దామనో ఒక్క అగ్గిపుల్ల గీకేస్తే ఏం కావాలి? ఆ మిషన్లు ఉన్న కట్టల పైసలు కూడా గాలిపోవా? అది ఓనియ్యి. ఎవడన్నా బాంబుల సొంటి ఏమన్నా దాచుకొని పోతే ఏదన్నా నెటమెటమైతే ఎట్లుంటది? మనిషికో మాట అంటారు. మరి దీని మంచి చెడ్డ చూసేటోళ్ళని ఏమనాలనో ఇక మీరే అనుండ్రి.